డేటాబేస్ గురించి ఒక బ్రీఫ్గా ఇంట్రడక్షన్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ డేటాబేస్, డేటాబేస్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, బుక్ సిస్టమ్ నుంచి ఫైల్స్కి, ఫైల్ సిస్టమ్ నుంచి డేటాబేస్కి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, మనం ఒక బ్రీఫ్ ఐడియా అనేది మనం తెచ్చుకున్నాం. ఓకే, టుడే మళ్ళీ మనం ఒక డేటాబేస్ గురించి చెప్పుకున్నట్టు సింపుల్గా ద డేటాబేస్ విల్ ఆర్గనైజ్ ఏ డేటా, ఓకే, ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. పర్టికులర్ స్ట్రక్చర్డ్గా డేటాని ఆర్గనైజ్ చేసేది మనం డేటాబేస్ కింద పిలుస్తున్నాం అనమాట. ఓకే, సో అండ్ నెక్స్ట్ మనం ఈ డేటాబేస్ని ఆర్గనైజ్ చేయాలంటే మనకి సిస్టంలో ఫస్ట్ మనం డేటాబేస్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇది నథింగ్ బట్ మనకి MySQL అనేది ఇన్స్టాల్ చేశారు మీరు. ఓకే, ఈ డేటాబేస్ సర్వర్తో కనెక్టివిటీ అవ్వడానికి మీరు మళ్ళీ క్లయింట్ MySQL వర్క్ బెంచ్ కూడా మీరు ఇన్స్టాల్ చేశారని నేను అనుకుంటాను. ఇంకా ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, ఇవి మనకి కావాలి. ఓకే, దేనికంటే ఒక డేటాబేస్ దేనికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒక డేటాని ఆర్గనైజ్ చేయడానికి పర్టికులర్ స్ట్రక్చర్డ్ వే అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆ స్ట్రక్చర్స్ని మన డేటా బేస్లో డేటా ఎలా ఆర్గనైజ్ చేస్తుంది అంటే వన్ ఆఫ్ ద వే వచ్చేసి బై యూజింగ్ ఏ టేబుల్స్. ఓకే, ఈ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ మనకి తెలిసింది చిన్నప్పటి నుంచి మనకి హెడ్డింగ్ అండ్ రెస్పెక్టివ్ డేటా అని ఉంటుంది. సో డేటాబేస్లో డేటా అనేది విత్ హెల్ప్ ఆఫ్ ద టేబుల్స్ డేటాని ఆర్గనైజ్ చేస్తుంది. సో అండ్ అందుకే అదర్ వర్డ్స్లో కూడా ఇట్ విల్ ఆర్గనైజ్ ద డేటా బేస్డ్ ఆన్ ద కాలమ్స్ అండ్ రోస్ అనేది. ఓకే, సో ఈ టేబుల్లో మనం క్రియేట్ చేసే ఇవన్నీ కూడా కాలమ్స్ అన్నమాట. ఓకే, ఈ కాలమ్స్ ఇలా వర్టికల్గా ఉంటాయి. ఓకే, వీటిని రోస్ అంటాం. ఇవి రోస్. డేటా ఎలా ఆర్గనైజ్ చేస్తుంది, మన రోస్ అండ్ కాలమ్స్లో మనం డేటా అనేది ఆర్గనైజ్ చేస్తుంది. డేటా ఆర్గనైజ్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఆల్రెడీ నిన్న క్రౌడ్ ఆపరేషన్స్ అని చెప్పుకున్నాం. డేటాని క్రియేట్ చేయడం, క్రియేట్ అయిన దాన్ని రీడ్ చేయడం, క్రియేట్ అయిన దాన్ని అప్డేట్ చేయడం, క్రియేట్ అయిన దాన్ని డిలీట్ చేయడం. సో మోస్ట్లీ ఈ ఆపరేషన్స్ చేస్తాం. ఓకే, ఇలా మనం డేటాబేస్ అంటే డేటాబేస్ సర్వర్లో మనం టేబుల్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలన్నా అండర్ ద డేటాబేసెస్ ఏముంటాయి, టేబుల్ స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు అందులో మీకు చూపించాను కూడా వర్క్ బెంచ్లో టేబుల్స్. ఈ టేబుల్లో ఉండే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్ అండ్ రోస్. టేబుల్ ఉండి కాలమ్స్ అండ్ రోస్. ఈ రోస్లో ఉండేది కంప్లీట్గా డేటా. ఓకే, టేబుల్ అనేది డేటా ఎలా ఆర్గనైజ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రోస్ అండ్ కాలమ్స్లో డేటాను ఆర్గనైజ్ చేయడం ఇస్ నథింగ్ బట్ పర్టికులర్ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడం ఇస్ నథింగ్ బట్ క్రియేట్. టేబుల్ నుంచి డేటాని రీడ్ చేయడం, టేబుల్లో డేటాని అప్డేట్ చేయడం, టేబుల్లో డేటాని డిలీట్ చేయడం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టేబుల్లో ఉన్న డేటాని మనం రిలీజ్ చేస్తాం. సో ఎందుకు ఇలా టేబుల్ అంటే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఎక్సెల్ షీట్ చూసి ఉంటారు కదా. సపోజ్ మీరు చూస్తారు ఇక్కడ నేమ్ సరిపోవట్లేదు, నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఓకే ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా హెడ్డింగ్ సింపుల్. సో దీన్ని మీరు సింపుల్గా ఇప్పటివరకు మీరు నేర్చుకున్న కోర్ జావాలో ఏం నేర్చుకున్నారు, ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేశారు క్లాస్. ఈ క్లాస్లో కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చారు కదా, లైక్ ద సేమ్ వే నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇట్లా మీరు కొన్ని ఫీల్డ్స్ ఇచ్చారు కదా. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ప్రాపర్టీస్ ఇవే ఉంటాయి, బట్ అందులోనే ఆబ్జెక్ట్ డేటా అనేది డిఫరెంట్ ఉంటుంది. మీ డిఫరెంట్ ఆర్ సేమ్, సంథింగ్ ఆబ్జెక్ట్ అనేది డేటా అనేది ఉంటుంది. అది సేమ్ ఆర్ డిఫరెంట్ ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో అలానే ఇక్కడ టేబుల్లో హెడ్డింగ్ అనేది సేమ్. నేమ్ ఇక్కడ నేమ్ 1 ఉంటుంది, నేమ్ 2 ఉంటుంది, నేమ్ 3 ఉంటుంది.
సపోజ్ ఇది స్టూడెంట్ టేబుల్ అనుకోండి. స్టూడెంట్ టేబుల్ అంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్, వాడి యొక్క నేమ్ ఉంటుంది ఇక్కడ. సపోజ్ నేమ్ 1, నేమ్ 2, నేమ్ 3, ఈమెయిల్ ఐడి వాడి యొక్క ఈమెయిల్ ఐడి ఇట్లా మన డేటా ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం ఈ యొక్క డేటాని చూడగానే ఇది దేనికి సంబంధించినదే చూడడానికి మనకు తెలియడానికి వీఆర్ మెయింటైన్ ద హెడ్డింగ్స్. ఓకే, ఇది మొబైల్ నెంబరా? ఓకే, మొబైల్ నెంబర్ ఇచ్చేసి, లేదంటే ఐపీ అడ్రస్ తెలియదు కదా మనకి. ఓకే, అట్లాగా మనం రిప్రజెంట్ చేసి డేటాని రిప్రజెంట్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి టేబుల్ యొక్క హెడ్డింగ్స్ అనమాట. ఓకే, ద ఫస్ట్ రో అనేది ఫస్ట్ రో ఉండి ఈచ్ కాలంలో ఉండేవి ఏంటంటే మన టేబుల్ యొక్క హెడ్డింగ్స్. అది ఏమి రిప్రజెంట్ చేస్తాయంటే ఈ టేబుల్లో ఈచ్ కాలంలో ఏదేం డేటా ఉంది. ఇందులో సపోజ్ ఏబీసీ అని ఉంటుంది. ఇది ఏంటి తెలియాలంటే మనకి హెడ్డింగ్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇది నేమ్, ఓకే స్టూడెంట్ నేమ్ అనమాట, ఓకే ఇది ఈమెయిల్ ఐడి అనమాట, ఓకే ఇది మొబైల్ నెంబర్, ఇది సిటీ, ఓకే ఇది వాటి కోర్స్, డేట్ ఆఫ్ బర్త్, వీడికి ఏజ్ లేదా సో సంథింగ్ జెండర్. ఇలా ఇది జెండర్ అని తెలియాలంటే ఇక్కడ నాకు హెడ్డింగ్ ఉండాలి. సో ఇట్లా నేను డేటాని ఇలా మెయింటైన్ చేస్తాను. సో దట్ ఏంటి నాకు ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి నాకు ఈజీనెస్ అనేది ఉంటుంది. ఓకే, మనకి డేటాబేస్లో ఫస్ట్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాము. క్రియేట్ అయిన డేటాబేస్లో ఏముంటే ఆల్రెడీ చెప్పాము. మీన్ టేబుల్స్, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగ్గర్స్ ఇవన్నీ కూడా మనం డేటాబేస్లో క్రియేట్ చేస్తాం. సో మనం ఓన్లీ టేబుల్స్ గురించి వరకు మనం మాట్లాడుకుంటాం. ఓకే, డేటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టేబుల్స్లో ఆర్గనైజ్ చేయడం అనేది మనం నేర్చుకుంటున్నాం. ఓకే, ఇట్లా మనం డేటాబేస్ క్రియేట్ అయిన డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయాలన్నా మన సిస్టంలో డేటాబేస్ మన సిస్టంలో లేకపోయినా ద వర్క్ బెంచ్ ఏదైతే మన ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ అనేది కనెక్టివిటీ అనేది ఒక డేటాబేస్ సర్వర్ అనేది ఉండాలి. సో నార్మల్ ఆర్గనైజేషన్లో అయితే ప్రతి సిస్టంలో డేటాబేస్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయరు. ఎక్కడ ఒక కామన్ సిస్టంలో ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేసి ఉంచుతారు, దాన్ని యాక్సెస్ ఇస్తారు అంతే విత్ ఇన్ ద నెట్వర్క్. విత్ ఇన్ ద నెట్వర్క్లో లేకపోతే మనకి VPN యాక్సెస్ సార్. సపోజ్ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసిన VPN అప్పుడు ఆ నెట్వర్క్ యాక్సెస్ కనెక్ట్ అయ్యి అది ఒక డేటాబేస్ సర్వర్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే ప్రతి సిస్టంలో సర్వర్ మెయింటైన్ చేయడం ఇస్ ద కాస్ట్లీయెస్ట్ ఆపరేషన్. అండ్ ఆల్సో సర్వర్ అనేది అక్రాస్ ద అప్లికేషన్ అనేది ఈచ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తే మనం కామన్ డేటా అనేది మెయింటైన్ చేయలేం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక డేటాబేస్ సర్వర్ ఉందో ఆ డేటాబేస్ సర్వర్ యూనిక్ టు పర్టికులర్ సిస్టమ్ అయిపోయినప్పుడు మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు క్రియేట్ చేసి ఉంచలేరు అనమాట. అంటే సపోజ్ నేను ఒక ఇమేజ్ అనేది అందరికి ఒక కామన్ ఇమేజ్ గ్రూప్ ఫోటో తీసుకున్నాను, అదంతా నేను సిస్టమ్లో ఏ సిస్టంలో ఆ సిస్టంలో పెట్టుకుంటూ వెళ్తే ప్రతి సిస్టంలోనే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక సెంట్రల్ ప్లేస్లో నేను ప్లేస్ చేసుకుని అందరికి యాక్సెస్ ఇస్తే స్టోరేజ్ అనేది ఇక్కడే ఉంటుంది, బట్ దే కెన్ యాక్సెస్ ఇంటూ ఆల్ ద సిస్టమ్స్. ఓకే, అలాగే సర్వర్ అనేది ఒక చోట డిప్లాయ్ చేసి ఇచ్చి నేను డేటాబేస్ క్రియేట్ అందరికి యాక్సెస్ ఇస్తే ఇట్ కెన్ బి యాక్సెసిబుల్. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? సో ఇలా ఒక డేటాబేస్ సర్వర్తో మనం మాట్లాడాలంటే అంటే డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా క్రియేట్ అయిన టేబుల్ని ఏమైనా మాడిఫై చేయాలన్నా ఇది నేమ్ కాదు స్టూడెంట్ నేమ్ అంటే కాలం నేమ్ మార్చాలన్నా లేదంటే కొత్త కాలం యాడ్ చేయాలన్నా ఉన్న కాలం డిలీట్ చేసేయాలన్నా ఓకే లైక్ ఒక క్లాస్ మీరు ఒక కోర్ జావాలో క్లాస్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ డేటా టేబుల్ అలా క్రియేట్ చేస్తారు. సో ఆ క్లాస్లో మీరు ఇచ్చే ఈమెయిల్, మొబైల్ నెంబర్, నేమ్ ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. అలాగే ఇక్కడ కాలమ్స్ అనమాట. ఈ కాలమ్స్ క్రియేట్ చేసేటప్పుడు దాని డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, అక్కడికి వెళ్ళే కన్నా ముందు ఏంటంటే మనం ఇలా ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా మనకు కావాల్సిన డేటాబేస్ సర్వర్తో మాట్లాడాలంటే మనకు కావాల్సింది SQL స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ యూస్ చేసి మనం డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతాం. ఓకే, మనకి ఆపరేటింగ్ సిస్టమ్తో మాట్లాడిన వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని జావాతో మన ప్రోగ్రామ్ రాసి ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అయితే కమ్యూనికేట్ అవుతున్నామో ఇక్కడ డేటాబేస్తో కనెక్టివిటీలో ఉంటే మనం SQL వాడతాం. ఇదే SQL జావాతో ఎలా వాడాలో కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, దిస్ ఇస్ ద ప్లెయిన్ SQL. ఓకే ఓకే, ఇందులో మనం ఆల్రెడీ కేటగిరీస్ కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. SQLలో కొన్ని కమాండ్స్ యూస్ చేసి మనం డేటాబేస్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతాం. ఓకే, ఏం కమ్యూనికేట్ అవుతుంటే మనం ఏం యాక్షన్ చేయాలంటే డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా టేబుల్ క్రియేట్ చేయాలన్నా ఏదైనా సరే మనం ఒక క్వరీస్ కొన్ని రాస్తాం అన్నమాట. అది క్వరీస్ని మనం SQL లాంగ్వేజ్లో మనం కన్స్ట్రక్ట్ చేసి మనం SQL సర్వర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఓకే, ఆ ఇన్స్ట్రక్షన్ని మనం ఈ యొక్క మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. మనం మెయిన్గా ఈ కేటగిరీస్ చెప్తుంది DDL, DML, DQL, ఇంకా TCL, DCL, ఇంకా లాట్ మెనీ థింగ్స్ ఉన్నాయి. బట్ బేసిక్గా ఇవి మనకి సరిపోతాయి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఎక్కువ నేర్చేసుకున్నా మళ్ళీ మీరు మర్చిపోతారు.
ముందు ఈ బేసిక్లో ఉన్నారు కాబట్టి ఈ బాగా నేర్చుకోండి, తర్వాత మీకే బెటర్ ఐడియా వస్తుంది. ఓకే, సో ఇందులో మెయిన్గా మనం కొన్ని కమాండ్స్ యూస్ చేయాల్సి వస్తుంది ప్రతి దానికి కూడా. ఓకే, ఒక టేబుల్ని కానీ ఒక డేటాబేస్ని కానీ వ్యూని కానీ స్టోర్ ప్రొసీజర్ కానీ ఫంక్షన్ కానీ దేని క్రియేట్ చేయాలని వీ హ్యావ్ టు యూజ్ ద క్రియేట్ కమాండ్. క్రియేట్, ఓకే, క్రియేట్ అనేది కమాండ్ మనం యూస్ చేయాలి. దీని ఫాలోడ్ బై సింటాక్స్ ఉంటుంది. క్రియేట్ టేబుల్ అయితే టేబుల్, డేటాబేస్ అయితే డేటాబేస్, దాని యొక్క నేమ్. ఓకే, క్లాస్ అని యూస్ చేసి క్లాస్, క్లాస్ తర్వాత దాని యొక్క నేమ్. ఇంటర్ఫేస్ ఒక దాని నేమ్. మళ్ళీ అది యాక్సెస్ స్పెషల్ పబ్లిక్ ఎలా అయితే మనం క్లాస్లో యూస్ చేస్తాం, ఇక్కడ క్రియేట్ అనే ఒక కీవర్డ్ యూస్ చేయాలి. అది యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క మనం రాసే స్టేట్మెంట్లో ఆ క్వరీలో డేటాబేస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటాబేస్ అని రాయాల్సి వస్తుంది. అది మళ్ళీ ఇండివిజువల్ మళ్ళీ చెప్పుకుందాం. మనం డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా ఏది క్రియేట్ చేయాలన్నా యూ హావ్ టు యూజ్ ద క్రియేట్. అండ్ క్రియేట్ అయిన డేటాబేస్ని కానీ క్రియేట్ అయి ఉన్న టేబుల్ని కానీ మాడిఫై చేయాలంటే యూ హావ్ టు యూజ్ దట్ ఆల్టర్. ఓకే, దీనికి డేటాబేస్లో టేబుల్ ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని కాలంలో నేమ్ మార్చాలన్నా కొత్త కాలం యాడ్ చేయాలి, ఉన్నదాన్ని తీసేయాలన్నా కాలం యొక్క డేటా టైప్ మార్చాలన్నా ఏదైనా సరే ఆల్టరేషన్ ఆల్టర్ చేయాలి కదా. మరి క్రియేట్ అయిందా నేను మాడిఫై చేసుకుంటే ఆల్టర్ చేయాలి కదా. అండ్ ఇంకేమున్నాయి, డ్రాప్ ఆర్ ట్రంకేట్ కూడా ఇందులో వస్తుంది. డౌట్ ఇది బట్ చూద్దాం. ఆర్ డ్రాప్, ఈ రెండు ఏం చేస్తాయంటే ద ట్రంకేట్ మీనింగ్ ఏంటంటే మనకి డేటాబేస్లో డేటాను ఆర్గనైజ్ చేయడం టేబుల్స్ అన్నాం కదా. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని ఇందులో ఈ డేటాని నేను స్టోర్ చేసుకున్నాను ఇట్లా. ఓకే, ట్రంకేట్ అనేది కమాండ్ యూస్ చేసి ఏం చేస్తానంటే స్కెలిటన్ ఇంత ఉంటుంది, అంటే మనకి స్కీమా ఇంత ఉంటుంది. టేబుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇలా హెడ్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఈ డేటా మొత్తం టేబుల్లో ఉన్న ఈ డేటా మొత్తం నేను డిలీట్ చేశాను. 3 rows కదా, ఒక 3 lakhs rows ఉన్నాయి. డేటా మొత్తాన్ని నేను ఒకటేసారి డేటా మొత్తం డిలీట్ అయిపోవాలి. ఓన్లీ ఎంటీ టేబుల్ ఉండాలి అంటే ద స్కెలిటన్ ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి. బట్ అందులో ఉన్న కంటెంట్ అనేది అంతా మొత్తం క్లియర్ అయిపోవాలి. అలాంటి సిచ్యువేషన్లో నేను ట్రంకేట్ యూస్ చేస్తాను అనమాట, ద ట్రంకేట్. ఓకే, నాకు ఈ డేటాతో పాటు అసలు టేబులే మొత్తం అసలు డిలీట్ అయిపోవాలి మొత్తం. ఓకే, అటువంటిప్పుడు నేను డ్రాప్ యూస్ చేస్తాను. ఓకే, లైక్ ఎట్లా అంటే సపోజ్ నా దగ్గర ఒక బౌల్ ఉంది, ఆ బౌల్లో సంథింగ్ ఒక షుగర్ ఉంది. ఓకే, బౌల్ ఆఫ్ షుగర్ నేను మెయింటైన్ చేస్తాను. సో ట్రంకేట్ ఏం చేస్తుందంటే మొత్తం బౌల్లో ఉన్న షుగర్ని మొత్తాన్ని బయట పాడాడు, అంటే మనకి బౌల్ ఉంటుంది. ఓకే, డ్రాప్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే షుగర్తో పాటుగా బౌల్ కూడా తీసుకెళ్ళి పాడాడు, ఎంటీ హ్యాండ్, ఏం లేదు, బౌల్ కూడా కంటైనర్ ఏం లేదు. ఓకే, కంప్లీట్గా స్కెలిటన్తో సహా డేటా మొత్తం పోతుంది అనమాట. డ్రాప్ అయితే డ్రాప్ టేబుల్ని డ్రాప్ చేసేస్తే టేబుల్ పోతుంది. టేబుల్ లేదంటే ఆబ్వియస్గా బౌలే పాడేసానంటే అందులో షుగర్ ఉండదు కదా, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైతే. ఓకే, ద ట్రంకేట్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ద డేటా అంటే డేటాబేస్ టేబుల్లో ఉన్న కంటెంట్, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం డిలీట్ చేయడానికి ఎట్ వన్స్. సో దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద DDL కమాండ్. ఓకే, డేటా మ్యానిపులేషన్, దిస్ ఈస్ ద డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డేటా యొక్క డెఫినిషన్స్ అంటే టేబుల్స్, ఇవన్నీ కూడా డెఫినిషన్ అంటే దాని యొక్క మనం డేటాని దేనికోసం క్రియేట్ చేస్తున్నాము దానికి ఒక డెఫినేషన్ ఇచ్చేవి ఇవన్నీ అనమాట. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. ఓకే, సో డేటా మ్యానిపులేషన్ అంటే డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే డేటా మ్యానిపులేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇన్సర్ట్. అంటే ఇన్సర్ట్ చేయడం కూడా సమ్ డేటా మ్యానిపులేషన్లోకి వెళ్తుంది. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఓకే, ఇన్సర్ట్ అంటే డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ మనం క్రౌడ్ ఆపరేషన్ చెప్పుకున్నాం కదా. ఇందులో క్రియేట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్ట్ అనమాట. ఇన్సర్ట్, యూ మీన్స్ అప్డేట్ చేయాలంటే మనం అప్డేట్ కమాండ్ యూస్ చేయాలి. డిలీట్ చేయాలంటే డిలీట్ కమాండ్ యూస్ చేయాలి. ఓకే, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. వాట్ అబౌట్ ద రీడ్ ఈజ్ నథింగ్ బట్ అండర్ క్వరీ లాంగ్వేజ్, డేటా క్వరీ లాంగ్వేజ్ అంటాం. ఇందులో ఓన్లీ ద సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ కమాండ్ యూస్ చేసి మనం డేటాని సెలెక్ట్ చేస్తాం, ఆర్ ఫిట్ చేస్తాం, ఆర్ గెట్ చేస్తాం, ఆర్ రిట్రైవ్ చేస్తాం, ఆర్ రీడ్ చేస్తాం. ఓకే, ఏది ఎలా చెప్పుకుని అన్నీ ఒకటే. ఎందుకు చెప్తున్నానంటే
ఫెచ్ ద డేటా ఫ్రమ్ ఏ టేబుల్ అంటే ఫెచ్ చెప్పలేదు మనకి, ఫెచ్ కమాండ్ ఏంటి అని కన్ఫ్యూజ్ పడకుండా ఇవన్నీ టెక్నాలజీస్ అంటే ఒక్కొక్కరు ఒకలాగా యూస్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద ఎస్క్యూఎల్. ఇది ఎస్క్యూఎల్ అంటే మనం ఇక్కడ మై ఎస్క్యూఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లేదు, బట్ మోస్ట్లీ 90% సేమ్ ఉంటుంది. ఎస్క్యూఎల్ అనేది, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది డే ప్రతి డేటాబేస్ సర్వర్కి ఏదైతే రిలేషనల్ డేటాబేసెస్ అంటే రిలేషనల్, నో రిలేషనల్ అంటే నో ఎస్క్యూఎల్ కూడా ఉంది మనకి. ఓకే, ఏదైతే రిలేషనల్ డేటాబేస్లో ఏదైతే మనం ఎస్క్యూఎల్ యూస్ చేస్తున్నామో అందులో మోస్ట్లీ ఇవే ఉంటాయి. కాకపోతే కొన్ని కొన్ని కీవర్డ్స్ కొన్ని సపోర్ట్ చేస్తాయి, అండ్ కొన్ని కొన్ని సింటాక్సెస్ కొన్ని దాంట్లో డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని కొన్ని కమాండ్స్ కొన్ని డేటాబేస్ వెరీ మినిమల్ థింగ్స్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ ఎస్క్యూఎల్ అనేది ఈ ప్రతి డేటాబేస్ సర్వర్ అంటే ఒరాకిల్కైనా ఐబిఎంకైనా మనం చెప్పుకుంటున్న MySQL అయినా, ఎస్క్యూఎల్ సర్వర్కైనా, మైక్రోసాఫ్ట్ సర్వర్కైనా మనకి మోస్ట్లీ ఎస్క్యూఎల్ అనేది సేమ్ ఉంటుంది. బట్ కొన్ని కొన్ని యాడ్ ఆన్స్ ఉంటాయి, కొన్ని కొన్ని మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని కొన్ని థింగ్స్ ఆర్గనైజేషన్ చిన్న చిన్న డిఫరెన్స్ వస్తాయి. ఓకే, బట్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. మన బేసిక్ లెవెల్ వరకు ఇవి సరిపోతాయి. ఓకే, అఫ్ కోర్స్ మనం దీని ద్వారా జాయిన్స్ కూడా చెప్పుకుంటాం అనుకోండి. ఓకే, ఫుల్ లెఫ్ట్ రైట్ అని చెప్పుకుందాం, లెఫ్ట్ అవుటర్ రైట్ అవుటర్. ఓకే, సో దీస్ ఆర్ ద కమాండ్స్ మనం యూస్ చేయడానికి. ఓకే, ఒక డేటాను ఆర్గనైజ్ చేయడానికి మనం యూస్ చేసే ఎస్క్యూఎల్లో దీస్ ఆర్ ద కేటగిరీ. ఇంకా మెనీ కేటగిరీస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోండి, తర్వాత మనం అడ్వాన్స్డ్ థింగ్స్కి వెళ్దాం. సో నౌ దిస్ ఇస్ ద ప్రాసెస్, మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఎన్ని డౌట్స్ ఉన్నాయా? సో ఈ యొక్క ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి వ్యూ వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ డేటాబేస్ కి కనెక్టివిటీ అవ్వడానికి మనం యూస్ చేసే క్లయింట్ ఇది మీ MySQL వర్క్ బెంచ్ అనేది. ఇది లైక్ ఏ టూల్ అనమాట. మనం ఎస్క్యూఎల్ యూస్ చేసి డేటాబేస్ కి ఇన్స్ట్రక్షన్స్ పంపించడానికి ఇది ఒక మీడియం గా మనం యూస్ చేస్తాం. ఇది ఒకటే వాడాలంటే లేదు, మనకి తోడని మీన్ లాట్ మెనీ ఫ్రంట్ మీన్ ఎక్లిప్స్ నుంచి కూడా మనం కనెక్టివిటీ చేసుకోవచ్చు. ఎక్లిప్స్ STS కూడా డేటాబేస్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం ఫ్రీ ఈజీగా ఉంటుందని చెప్పి మనం దీంతో చెప్పేస్తున్నాం. ఓకే, ఇక్కడ MySQL కనెక్షన్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ యాడ్ చేయండి ఇక్కడ మీరు. ఓకే, ప్లస్ అని యాడ్ చేసి ఇక్కడ మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి SQL సర్వర్కి. జస్ట్ దానికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయండి, దానికి ఒక నేమ్ యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మై డిబి కనెక్షన్, దానికి ఒక నేమ్ ఇచ్చాం అంతే, ఏదో యూనిక్గా ఒక నేమ్ అంతే. ఓకే, దిస్ ఇస్ ద కనెక్టివిటీ మన ప్రోటోకాల్. ఇది స్టాండర్డ్ TCP/IP కనెక్టివిటీ సంబంధించింది. ఇందులో మనం ఏమి చేంజెస్ ఏం చేయని అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ ద హోస్ట్ నేమ్. ఇక్కడ హోస్ట్ నేమ్ ఏంటంటే డేటాబేస్ సర్వర్ అనేది ఏ సిస్టంలో రన్ అవుతుందో దాని యొక్క IP అడ్రస్. ఇస్ నథింగ్ బట్ సర్వర్ ఆర్ మిషన్ నేమ్ అనొచ్చు, హోస్ట్ నేమ్ అనొచ్చు, సర్వర్ నేమ్ అనొచ్చు, IP అడ్రస్ ఏదైనా సరే కొంచెం ఈక్వలెంట్ టు దిస్ వన్. సో ఇది మనం దిస్ 127.0.0.1 విల్ రిప్రజెంట్ లోకల్ హోస్ట్ అంటే నా సిస్టంలో ఉన్న ఇదే ఐ మీన్ డేటాబేస్ సర్వర్ అని రిప్రజెంట్ చేసేది అనమాట దీని యొక్క IP. Instead of that, you can write a local host also. These are the similar. ఓకే, లేదు ఒక పర్టికులర్ ఐపీతో నేను కనెక్టివిటీ అవ్వాలంటే మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు IP కాన్ఫిగ్ అంటే ఇక్కడ మీకు IP వస్తుంది. అఫ్ కోర్స్ అబౌట్ మై సిస్టమ్ PC అన్నా సరే అది ఇక్కడ IP అడ్రస్ చూపిస్తుంది అనుకోండి, అందులో కూడా వస్తుంది. దిస్ ఈజ్ IPv4 అడ్రస్ అనేది తీసుకోవాలి. ఓకే, సపోజ్ మీ యొక్క సిస్టంలో SQL సర్వర్ ఇన్స్టాల్ అయ్యలేదు. ఓకే, ఒకటే నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏదో కాదు, ఒక వైఫైకి ఒకటే వైఫైకి మనం కనెక్టివిటీ ఇక్కడ వైఫై కనెక్ట్ అయ్యి ఉన్నది. ఏదైతే సేమ్ వైఫైని మనం కనెక్ట్ అయి ఉంటామో ఆ సేమ్ వైఫైలో కనెక్ట్ అయిన ఏ సిస్టంలో ఆ డేటాబేస్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయినా సరే IPని ఇక్కడ ఇచ్చుకుని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అది యాక్సెస్ అవుతుంది. అలా యాక్సెస్ అవ్వడానికి చిన్న కాన్ఫిగరేషన్ ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. సో అక్కడ IPS అంటే మన సిస్టంలో ఉంటే కనెక్టివిటీ లేదు, విత్ ఇన్ ద నెట్వర్క్ ఉంటే కనుక ఇండివిజువల్గా ఎక్కడ ఉండి ఇక్కడ కనెక్టివిటీ నేమ్ ఆన్లైన్ డేటాబేస్ నేమ్ యూ హ్యావ్ టు సెర్చ్ ఆన్ దట్ నేమ్. మనం ఏ డేటాబేస్ సర్వర్ కనెక్టివిటీ అవుతున్నామో అది ఎక్కడ ఉందో ఆ యొక్క మిషన్ ఆ సర్వర్ నేమ్ ఆర్ IP అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, సింపుల్లీ దిస్ ఈజ్ మై IP. దిస్ ఈజ్ డైనమిక్ IP, స్టాటిక్ IP కాదు, ఇప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. సెలెక్ట్ చేసి ఎంటర్
ఆర్ మౌస్తో ఇలా సెలెక్ట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేసినా సరే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఎంటర్ కొట్టినా సరే కాపీ అవుతుంది. పేస్ట్. దిస్ ఇస్ ద పోర్ట్ నెంబర్. పోర్ట్ నెంబర్ ఏం చేస్తుందంటే, ఇది నా సిస్టమ్ కదా, నా సిస్టంలో నేను డేటాబేస్ ఇన్స్టాల్ చేశానంటే మై సిస్టమ్ విల్ బి బికమ్ డేటాబేస్ సర్వర్. సో హోస్ట్ నేమ్ ఇచ్చేసి డేటాబేస్ కనెక్టివిటీ అయిపోయామంటే అది ఐడెంటిఫై చేయలేదు, ఎందుకంటే ఈ పర్టికులర్ మిషన్లో ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ రన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఏ సర్వర్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ద పోర్ట్ నెంబర్ విల్ డిఫైన్ అనమాట ఎగ్జాక్ట్ ద టాస్క్. ఓకే, ఇది ఈ యొక్క డేటాబేస్, దీని కనెక్టివిటీ అవ్వు, ఈ సర్వర్లో రన్ అవుతున్న ఈ డేటాబేస్ ఇది అనేది మనకి చెప్తుంది అనమాట. ఓకే, పోర్ట్ మీన్ ఈజ్ నథింగ్ బట్ మన ఎగ్జాక్ట్ ద మ్యాచ్ అయిన యొక్క సర్వీసెస్ మనం యాక్సెస్ చేసుకోవడం కోసం పోర్ట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మన డిఫాల్ట్గా ఉండేది 3360. అది చేంజ్ చేసుకోవాలంటే మేబీ మైస్క్యూఎల్ కాన్ఫిగరేషన్లో చేంజ్ చేసుకోవచ్చు, ఇది కూడా మార్చుకోవచ్చు, ఫిక్స్డ్ అని ఏం లేదు, బట్ డిఫాల్ట్గా ఉండేది ఇది. ఇఫ్ వాంట్ వీ కెన్ చేంజ్ ఇన్ ద సెట్టింగ్స్ ఆర్ కాన్ఫిగరేషన్ ఇన్ MySQL లెవెల్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద యూజర్ నేమ్. మీరు ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మీరు ఏం పెద్ద పెద్ద సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ ఏం పెట్టి, సింపుల్గా యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ కూడా రూట్ పెట్టుకొని సరిపోతుంది, మళ్ళీ మర్చిపోతారు, గుర్తుపెట్టుకునేలాగా. ఓకే, దిస్ ఈస్ ద యూజర్ నేమ్. అంటే ఇప్పటివరకు మీరు ఏం చేశారు, డేటాబేస్ సర్వర్ కనెక్టివిటీ అవ్వడం కోసం దానికి ఒక నేమ్ ఇచ్చుకుని, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం దానికి ఒక నేమ్ ఇచ్చారు. తర్వాత డేటాబేస్ సర్వర్ ఏ సిస్టంలో ఉందో ఆ సిస్టమ్కి ఐపీ ఇచ్చారు. ఓకే, అది ఏ పోర్ట్లో రన్ అవుతుందో దాని యొక్క పోర్ట్ ఇచ్చారు. అండ్ దానికి కనెక్టివిటీ అవ్వాలంటే దానికి ఒక క్రెడెన్షియల్స్, అథెంటికేషన్ ఉండాలి కదా, అందరికీ యాక్సెస్ రాదు కదా, దానికి మీరు అథెంటికేషన్ అనేది సక్సెస్ చేయాలి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, ఫస్ట్ ఏం చేశారు, మన డేటాబేస్ ఏ సిస్టమ్ రన్ అవుతుందో ఫస్ట్ అక్కడికి రీచ్ అయ్యారు. ఆ సిస్టంలో ఏ ఎగ్జాక్ట్ ప్రాసెస్ మీరు కనెక్టివిటీ అవ్వాలో పోర్ట్ ఇచ్చారు. సిస్టమ్కి వెళ్ళడం వరకు ఇది ఎగ్జాక్ట్ సోర్స్ కనెక్ట్ అవ్వడానికి ఇది వెళ్ళిపోయింది, ఆ సర్వర్కి డేటాబేస్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆథరైజ్డ్ యూజర్ అన్ఆథరైజ్డ్ యూజర్ ఎలా తెలుసు తెలియదు కదా. సో ఫర్ దట్ ఇట్ విల్ ప్రొటెక్టింగ్ బై యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో కనెక్టివిటీ అవ్వాలంటే సమ్ క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి వస్తుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఇక్కడ రెడీ అయింది, మనకి టెస్ట్ కనెక్ట్ చేద్దాం ఫస్ట్. ఇది జస్ట్ ఏ వార్నింగ్ సంథింగ్ వెర్షన్ గురించి. కంటిన్యూ ఎనీవే అని కొట్టి ఇలా వస్తే కనుక కంటిన్యూ ఎనీవే అని చెప్పేసి చేయండి సరిపోతుంది. ఓకే, సక్సెస్ఫుల్లీ మేడ్ ద ఎస్క్యూఎల్ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి హోస్ట్ పోర్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సెక్యూరిటీ కన్స్ట్రెంట్ వాళ్ళు డిస్ప్లే అవ్వలేదు. ఓకే, సో నా హ్యావ్ టు క్లిక్ ఆన్ ఓకే. అండ్ జస్ట్ కనెక్షన్ విల్ రిప్రజెంట్ ఏంటంటే ప్రాపర్గా నేను ఇచ్చినవి కరెక్టా కాదా అని టెస్ట్ చేసుకోవడం కోసం. నా ఓకే క్లిక్ చేసినప్పుడు మీకు ఇట్లా ఇది ఒక ఏమంటారు సంథింగ్ ఒక ఫ్రేమ్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది. దీని మీద జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే మీకు అప్పుడు యాక్చువల్గా ఇలా వస్తే కంటిన్యూ అనేవి కొట్టండి. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా డేటాబేస్ సర్వర్కి కనెక్టివిటీ అయ్యారనమాట. ఓకే, ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అయిపోయారు. సో డేటాబేస్ సర్వర్కి ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ డేటాబేస్ కనెక్ట్ అయిపోయిన ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, సర్వర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటాబేస్ని క్రియేట్ చేసుకోవడం. కన్ఫ్యూజ్ అవ్వదు, డేటాబేస్ అంటే MySQL, Oracle, ఏదైతే మన ఎస్క్యూఎల్ అని ఇవి డేటాబేస్ అంటే డేటాబేస్ సర్వర్స్ అవి. అందులో మనం ఏదన్నా డేటా స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసిన డేటాబేసెస్. అదేందా, పెద్ద బుక్ షెల్ఫ్లో నుంచి మనం ఏదైనా రాయాలంటే ఫస్ట్ మనం బుక్ లాగా ఫస్ట్ మనం డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ బుక్లో మళ్ళీ మనం రూల్స్ ఇవన్నీ కూడా టేబుల్స్ అనుకుని అందులో డేటా అనేది ఒక స్ట్రక్చర్లో మనం రాసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఒక డేటాబేస్లోకి కనెక్టివిటీ అవ్వడానికి మనం కనెక్షన్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో నౌ యూ హ్యావ్ టు క్రియేట్ ద ఫస్ట్ స్టెప్. ఇది గుర్తుపెట్టుకోండి, డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇవన్నీ నేను ఆల్రెడీ ముందు క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాయి. ఎక్స్క్యూజ్ మీ. ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే మనం రాయాల్సిన క్వరీ ఏంటంటే యూ హ్యావ్ టు యూజ్ ద క్రియేట్ డేటాబేస్ అండ్ డేటాబేస్ నేమ్. ఓకే, కోడ్ బిగిన్ అండర్స్కోర్ ఇంటర్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కువ చేస్తుంది. సో క్రియేట్ డేటాబేస్ కోడ్ బిగన్ ఇంటర్ అనేది నేను నేమ్ డేటాబేస్ నేమ్ ఇది. ఓకే, దీని సింటాక్స్ ఏంటంటే క్రియేట్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ నేమ్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ డేటాబేస్ ఇన్ MySQL. ఓకే,
సింపుల్గా సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ యూ అంటే అప్పర్ కేస్ అవుతుంది. ఇక్కడ ఈ పవర్ బటన్ కనిపిస్తుంది కదా, పవర్ స్టార్ లాగా. సో ఈ పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే కొరి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. పైన పెడదాం. ఓకే, ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది క్రియేట్ డేటాబేస్ కోడ్ బిగిన్ 1 row ఎఫెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ గ్రీన్ సింబల్ వస్తుంది కదా, ఈజ్ నథింగ్ బట్ ఏ సక్సెస్, విల్ రిప్రజెంట్ ఏ సక్సెస్. ఏం యాక్షన్ చేయాలని ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ప్రాపర్గా ఏ కమాండ్ వాడకపోయినా సరే ఇది క్రియేట్ చేయదు. ఇది కూడా మీకు ఎర్రర్స్ చూపిస్తుంది చూడండి, క్రియేట్ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ యూ హ్యావ్ డన్ ఎర్రర్ సంథింగ్ ఏదైతే ఉందో ఇండికేషన్ ఇస్తుంది. సేమ్ మీకు జావాలో కంపైల్ చేసేటప్పుడు ఎలా అయితే ఎర్రర్స్ ఇచ్చినాయో లైన్ నెంబర్తో సహా మీకు ఇక్కడ రిప్రజెంటేషన్ చేసి చూపిస్తుంది అనమాట. మీరు ఏం చేశారు, ఎక్కడ మిస్టేక్ చేశారు, ఏంటి అని చెప్తుంది క్లియర్గా. ఓకే, దిస్ ఇస్ ద డేటాబేస్ క్రియేట్ చేసి. డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత డేటాబేస్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసుకుని కరెక్టే. ఆ తర్వాత ఆ డేటాబేస్లో నువ్వే ఆపరేషన్స్ చేయాలన్నా సరే యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దట్ పర్టికులర్ డేటాబేస్. ఆ డేటాబేస్లో ఎంటర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద కమాండ్ లైక్ యూజ్ యూజ్ అండ్ డేటాబేస్ నేమ్. ఫస్ట్ మీరు ఈ వర్క్ బెంచ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మీరు ఇది డైరెక్ట్గా టేబుల్ క్రియేట్ చేసేస్తాను ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అని కన్ఫ్యూజ్ పడకండి. ఎవ్రీ టైం మీరు చేయాల్సింది అనమాట. డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ ఏంటంటే అట్లీస్ట్ మీరు ఎవ్రీ టైం ఇదన్నా చేయాలి. యూజ్ డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ నెక్స్ట్ టైం నుంచి క్రియేట్ అయిపోయి ఉంటుంది, ఎవ్రీ టైం క్రియేట్ చేసిన అవసరం లేదు. ఆల్రెడీ ఇదే డేటాబేస్లో మీరు డైలీ ఇదే యాక్షన్స్ చేయాలనుకుంటే ఏం చేస్తారంటే జస్ట్ యూ హ్యావ్ టు యూజ్ ద యూజ్ కమాండ్. జస్ట్ కంట్రోల్ షిఫ్ట్ యూ అంటే అప్డేట్ అప్పర్ కేస్ అవుతుంది, అదేం పెద్ద ఇదేం కాదు. ఇక్కడ కేస్ ఇన్సెన్సిటివ్ జావాలో చేసాం కదా, క్లాస్ అనేది స్మాల్ కేసులో రాయాలి మనం. క్లాస్ అనే కీవర్డ్ ఇక్కడ క్రియేట్ అనేది డేటాబేస్ అనేది మీరు లోయర్ కేసులో రాసినా అప్పర్ కేసులో రాసినా ఏ కేసులో రాసిన లోయర్ అప్పర్ కేసులో రాసినా సరే డేటాబేస్ అనేది తీసుకుంటుంది. ఇది కూడా ఒక డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. జావాలో అట్లా కాదు, అది కేస్ ఇన్సెన్సిటివ్ జావా అనేది. ప్రతి కీవర్డ్ ఆర్ రిజర్వ్ వర్డ్ అనేది లోయర్ కేసులోనే మనం రాయాలి, నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి. సో అంతా ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈవెన్ డేటాలోనైనా సరే ఇక్కడ మనకి క్వరీస్ రాసేదానిలో కూడా లోయర్ కేసుతోనైనా అప్పర్ కేసుతో అయినా సరే ఏదైనా సరే ఒకటే. ఇక్కడ నేను లోయర్ కేస్ డేటాబేస్ నేమ్ ఇచ్చాను, సారీ అప్పర్ కేసు ఇచ్చాను, లోయర్ కేసుతో క్వరీ రాస్తే వర్కౌట్ అవుతుంది అంటే వర్క్ అవుతుంది. బట్ జావాలో అరే వర్క్ అవ్వదు, అది ఆల్రెడీ మనం చూసాం కూడా. ఈవెన్ స్ట్రింగ్ కూడా లోయర్ కేస్ అప్పర్ కేస్ అనే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, క్వరీ మనం గురించి మనం మాట్లాడుకుంటే వరకు మనకి డేటాబేస్ క్రియేట్ చేసాము, క్రియేట్ అయిన డేటాబేస్లోకి ఎంటర్ అవుతున్నాం బై యూజింగ్ యూజ్. సో ఇప్పుడు మనం డేటాబేస్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఏ డేటాబేస్లో ఉన్నాం మనం, కోడ్ బిగిన్ ఇంటర్న్ అనే డేటాబేస్లో ఉన్నాం. డేటాబేస్లో ఉండే పాసిబిలిటీస్ ఏంటంటే టేబుల్స్, డేటాబేస్లో ఏమేమి క్రియేట్ చేస్తాం ఆల్రెడీ చెప్పాం. టేబుల్స్ క్రియేట్ చేస్తాం, వ్యూ, స్టోర్, ప్రొసీజర్, ఫంక్షన్స్, ట్రిగ్గర్స్, క్రాన్ జాబ్స్, ఇలా లాట్ మెనీ థింగ్స్ అనేవి ఉంటాయి. మనం సింపుల్గా టేబుల్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ డేటాబేస్లోకి ఎంటర్ అయినా ఇందులో ఏమి లేవు, ఇంకెందుకంటే నేనేం క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకే, సో సింపుల్గా మనం ఇప్పుడు డేటాబేస్లోకి వెళ్ళి టేబుల్ క్రియేట్ టేబుల్, దీని ఒక సింటెక్స్. టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే క్రియేట్ డేటాబేస్కి డేటాబేస్ టేబుల్ కాబట్టి టేబుల్ అండ్ టేబుల్ నేమ్. ఓకే, లైక్ స్టూడెంట్ ఇన్ఫో. ఓకే అనే టేబుల్ ఇచ్చాను. ఓకే, దిస్ ఈజ్ మై టేబుల్. స్టూడెంట్ ఇన్ఫో అనే టేబుల్లో క్రియేట్ టేబుల్ నేమ్ అనేసి ఇక్కడ నేను ఈ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయో చెప్పాలన్నమాట ప్రతిదీ. ఓకే, చెప్పాలంటే ప్రతి కాలంకి మనం జావాలో క్లాస్ ఎలా అయితే క్రియేట్ చేసేటప్పుడు అందులో ఉన్న ప్రాపర్టీస్ లైక్ స్టూడెంట్ ఇన్ఫో అనే క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, అందులో నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇలా ఇచ్చాము కదా. ఈచ్ ప్రాపర్టీ క్రియేట్ చేసేటప్పుడు దాని ఒక డేటా టైప్ ఇచ్చాం. ఇక్కడ మన డేటాబేస్లో కూడా కొన్ని ఇవి ఉన్నాయి, ఏంటి డేటా టైప్స్ ఉన్నాయి. లైక్ మనకి ఇంట్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఇంటి ఇక్కడ ఇంటి వాడచ్చు. బట్ ఎప్పుడైతే మనం డేటాబేస్లో బిగ్ ఇంటిజర్ నెంబర్ ఇంటిజర్ వాల్యూ బిగ్ అయినప్పుడు లాంగ్ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ డేటాబేస్లో వచ్చేసి బిగ్ ఇంట్ అని యూస్ చేస్తాం. ఓకే, బిగ్ ఇంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్లీ యూస్ చేసేది జావాలో స్ట్రింగ్ యూస్ చేస్తాం కదా, స్ట్రింగ్ వల్ల ఇక్కడ వేర్ యూస్ చేస్తాం. వేర్ టు ఎన్ వేర్ నార్మలైజేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే
ఎక్కువ మల్టీలింగ్వల్కి యూస్ చేస్తాం నేను వేర్కేర్, అదంతా వేరే కాన్సెప్ట్. సో వేర్కేర్ టూ ఎక్కువ సైజ్ ఆఫ్ స్ట్రింగ్ స్టోర్ చేయాలంటే వేర్కేర్ టూకి వెళ్తాం. సో అలాగే డేట్ ఉంటుంది, అలాగే టైం స్టాంప్ ఉంటుంది. ఇవన్నీ కూడా మన జావాలో కూడా ఉన్నాయి. ఓకే, డేట్, టైం స్టాంప్ దాని యొక్క ఇది అనమాట. ఆర్ ఇంట్ ఆల్సో సపోర్ట్. ఓకే, ఇక్కడ మనకి ఇంట్ అండ్ బిట్ ఉంటుంది. మనకి బూలియన్ వాడతాం కదా, ఇక్కడ మనకి బిట్ యూస్ చేస్తాము. డెసిమల్. ఓకే, ఇంకేమున్నాయి బయట వాడు సంథింగ్ ఇలా కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి. మనం ఫ్రీక్వెంట్గా వేర్కేర్ యూస్ చేస్తాం, లేదంటే టైం స్టాంప్ యూస్ చేస్తాం. ఓకే, ఇట్లా ఉంటుంది క్రియేట్ బిగిన్. సపోజ్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ప్రతి టేబుల్కి కూడా ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే, టేబుల్లో ఒక దేనికైతే టేబుల్ క్రియేట్ చేస్తాం అంటే స్టూడెంట్ యొక్క టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఒక టేబుల్లో మల్టిపుల్ ఎంట్రీస్ ఇన్సర్ట్ చేస్తాను, అంటే మల్టిపుల్ స్టూడెంట్స్ ఇన్సర్ట్ చేస్తూ వెళ్తాను. అలా మల్టిపుల్ రోస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈచ్ రోకి యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి నాకు ఒక ఫీల్డ్ కావాలి, యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసం కావాలి. సో దానినే మనం ప్రైమరీ కీ అంటాం అనమాట. ఒక ఏదైతే టేబుల్లో ఒక కాలంని క్రియేట్ చేసిన దాన్ని, ఇది ఈ టేబుల్లో ఉన్న ఒక రోకి మొత్తానికి దిస్ ఈజ్ ద యూనిక్ కాలం, అంటే ఇది యూనిక్గా ఉంటుంది. దీంతో తెలుసుకుంటే మనం ఈజీగా అప్రోప్రియట్ అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో అలాగే మనం సపోజ్ స్టూడెంట్ ఐడి. ఓకే, స్టూడెంట్ ఐడి దాని టైప్ వచ్చి బిగ్గింట్. ఓకే, ఇది ప్రైమరీకి కదా, ప్రైమరీకి. ఓకే, అండ్ దీనికి ఇంకొక ఫ్యూచర్ మనం పెట్టుకోవాలి. ఎవ్రీ టైం అనేది ప్రైమరీకి అంటే యూనిక్గా ఉండాలని చెప్పి, అండ్ ఆల్సో ఎవ్రీ టైం మనం డేటా బేసే మనకి యూనిక్ ఐడి జనరేట్ చేయాలి. దట్ ఆల్సో ఉంది సీక్వెన్షియల్ వే. అంటే ఎవ్రీ టైం మీరు చూడండి, ఒక డేటా అనేది డేటాబేస్ ఎంటర్ చేస్తే అదొక యూనిక్ ఐడి ఇస్తుంది. అంటే ఎవ్రీ టైం ఫస్ట్ ఎంటర్ చేసిన 1, తర్వాత 2. సపోజ్ ఇక్కడే చూడండి మీరు, ఈ రోస్ కనబడుతున్నాయి కదా, 1, 2, 3 అని ఇక్కడ పక్కన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు చూడండి, ఎంటర్ అనగానే 17, 19, 20, 21 ఇట్లా వస్తున్నాయి కదా. ఇలా ఇది కూడా ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ప్రతి రోకి యూనిక్గా ఏ లైన్ అంటే ఓకే 11 లైన్లో, అంటే 3 లైన్ నెంబర్ 3లో 20లో మనం చూడండి 1 by 1 ఎలా అయితే ఆటోమేటిక్ వస్తుంది. నేనేమి యాడ్ చేయట్లేదు. ఎప్పుడైతే కొత్త రో యాడ్ చేస్తున్నాను, అంటే కొత్త లైన్ యాడ్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఒక ఐడియా అనేది జనరేట్ అయ్యేస్తుంది. సో ఇదే మనకి ప్రైమరీ కీ లాగా కాన్సెప్ట్ లాగా అండర్స్టాండ్ చేసుకోండి. అంటే యూనిక్గా ఉంటుంది, అండ్ ఆల్సో ఇట్ విల్ బి ఆటో ఇంక్రిమెంట్. అది కూడా అప్లై చేద్దాం ఇక్కడ. ఓకే, ఆటో ఇంక్రిమెంట్ ఈజ్ నథింగ్ అంటే ప్రైమరీకి నేను ఈ యొక్క కొత్త రో యాడ్ చేసినప్పుడు దీన్ని ఒక లైన్ నెంబర్ నేను ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఎంటర్ అంటే చాలంటే కొత్త రో యాడ్ చేయగానే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఇలా ఒక కొత్త రో అనేది నేను టేబుల్ ఇన్సర్ట్ చేసిన కానీ నాకు యూనిక్ ఐడి జనరేట్ అయిపోవాలి అన్నప్పుడు ఏంటంటే ఐ విల్ గో విత్ ద ప్రైమరీ కీ అంటే యూనిక్నెస్ కోసం, అండ్ ఆల్సో ఆటో ఇంక్రిమెంట్ అంటే నేను దానికి వాల్యూ ఇవ్వకుండానే 1 by 1 రో, అంటే ఒక రో ఎంటర్ చేసి స్టూడెంట్ 1 యాడ్ చేసినట్టే వాడు 1, సెకండ్ స్టూడెంట్ యాడ్ చేసినట్టు వాడు 2, థర్డ్ స్టూడెంట్ 3, 4, 5 అది ఆటోమేటిక్ అది ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు, ఓకే ఇప్పుడు 5th మంది ఉన్నారు, ఓకే 5 మెంబర్స్ ఉన్నారా, నేను మళ్ళీ ఇంకో నెంబర్ని యాడ్ చేస్తున్నాను 5th, 6th అని ఇట్లా నేను క్యారెక్టరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను బ్లైండ్గా ఒక స్టూడెంట్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ అది ఇన్సర్ట్ అయిన ఒక్కొక్క రోకి ఒక యూనిక్ ఐడి ఇచ్చుకుంటా, అట్ ఈస్ ఆల్సో సీక్వెన్షియల్ ఆర్డర్ ఇచ్చుకుంటా మనకు వచ్చేస్తుంది. ఓకే, స్టూడెంట్ ఐడి అండ్ నేమ్. నేమ్ అనేది వేర్కేర్. దీని 250 సంథింగ్ సైజ్ అనేది ఉంటుంది, మనం ఇక్కడ సైజ్ కూడా ఇవ్వచ్చు. సంథింగ్ నేమ్ అనేది ఒక 200 అనుకుందాం. దాని ఒక సైజ్ అనమాట, వేర్కేర్ యొక్క సైజ్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ అనేది అలౌ చేయాలి ఈ యొక్క నేమ్ అనే కాలంలో. స్టూడెంట్ నేమ్ వేర్కేర్ ఆఫ్ 200 అంటే 200 అనేది అలౌ చేస్తుంది. ఓకే, ఇంకేమున్నాయి, నేమ్, చాలా డిఫరెంట్ థింగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఏమొస్తుంది, బిగిన్ ప్రైమరీ కీ కాలం.
ఓకే. అండ్ ఆల్సో మనకి నాట్ నల్ అనే కన్స్ట్రెంట్ కూడా ఉంది. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అనేది ఇన్సర్ట్ చేసేటప్పుడు నల్ ఎలో చేయాలంటే ఎంటీగా ఇన్సర్ట్ చేసినా నో యూజ్ కదా. ఇప్పుడు ఒక రో ఇన్సర్ట్ చేయడం యూజ్ నథింగ్ బట్ ఇలా నేను ఎంటీ లైన్స్ ఇలా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతే నో యూజ్. స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది కాబట్టి మీనింగ్లెస్ లైన్స్ ఇవన్నీ కూడా. సంథింగ్ ఏదైనా రాసినప్పుడే కదా. సో డేటా నేమ్ ఒక రో ఈజ్ నథింగ్ బట్ ఒక స్టూడెంట్ని క్రియేట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ వాడి యొక్క నేమ్ ఉండాలి. ఓకే. అలాంటప్పుడు ఈ యొక్క స్టూడెంట్ అనే యొక్క కాలంకి వాల్యూ అంటే డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ కాలంలో వాల్యూ అనేది కన్ఫర్మ్గా ఉండాలి అన్నప్పుడు ఐ హావ్ యూజ్ కన్స్టెంట్ ఇక్కడ నాట్ నల్. ఓకే. నాట్ నల్ కన్స్టెంట్. ఐ am getting this one. ఈమెయిల్ అనేది ఆప్షనల్. అంటే నాట్ నల్ అంటే ఇది నాట్ నల్ ఇన్ ద సెన్స్ ఇందులో నల్ అవ్వకూడదు అనేది. ఓకే. ఇట్లా మీరు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ దాని ఒక డేటా టైప్స్ మీరు క్రియేట్ చేసుకుంటే వెళ్ళిపోవడం ఎలా. ఓకే. మళ్ళీ మీకు ఇస్తాలే ఒకటి టేబుల్ క్రియేషన్కి. ఇలా క్రియేట్ అయిన టేబుల్ని చూడడానికి మనం యూస్ చేస్తాం. దిస్ ఇస్ ద క్రియేట్. క్రియేట్ అనేది మనకి డిడిఎల్ చూస్తాం, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అండ్ మన ఇక్కడ డేటా క్వరీ లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తాం అంటే సెలెక్ట్. సెలెక్ట్ స్టార్. ఈ సెలెక్ట్ ఏంటి, స్టార్ ఏంటి, ఫ్రమ్ ఏంటి, ఇదన్నీ కూడా మళ్ళీ మీకు చెప్తాను, టెన్షన్ పడకండి. ఓకే. ఇది నేను క్రియేట్ అయిన టేబుల్ అనమాట. అంటే క్రియేట్ అయిన టేబుల్ని వ్యూ అంటే చూడడానికి మనం యూజ్ చేసే క్వరీ ఇది. ఇది బట్టి సెలెక్ట్ స్టార్. ఇక్కడ స్టార్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ యొక్క పర్టికులర్ టేబుల్లో ఫ్రమ్ అంటే ఈ టేబుల్ నుంచి నాకు మొత్తం డేటా అంతా డిస్ప్లే చేయని చెప్పేసి కమాండ్ రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ స్టార్ విల్ రిప్రజెంట్ ఆల్ ద కాలమ్స్. ఇక్కడ ఇది 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 ఓకే. అన్ని కాలమ్స్ రిప్రజెంట్ చేసేది స్టార్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ద స్టార్ నా పర్టికులర్ కాలమ్ కావాలంటే ఐ కెన్ గివ్ మీన్ వీ కెన్ మెన్షన్ స్టూడెంట్ ఐడి ఒకటే కావాలి, నాకు అన్ని అవసరం లేదు, నాకు ఓన్లీ నాకు స్టూడెంట్స్ యొక్క ఐడీస్ వస్తే చాలు అన్నప్పుడు నేను స్టూడెంట్ ఐడి అని ఇస్తాను ఇక్కడ. అప్పుడు ఐడి ఒకటే వస్తుంది. ఓకే. లేదంటే కామా సెపరేటర్తో ఉన్న అన్ని కూడా ఇచ్చుకోవచ్చు. బట్ నాట్ ఇన్ బట్ టేబుల్లో ఉన్న ప్రతిదీ నాకు నేను చూడాలి అనుకున్నప్పుడు ఐ హావ్ టు యూజ్ ద స్టార్ అనమాట. ఇన్స్టెడ్ మెన్షనింగ్ ద ఆల్ ద కాలమ్ నేమ్స్ నేను స్టార్ ఇచ్చేస్తే ఆల్ ద కాలమ్స్ అనేది డిస్ప్లే అయిపోతాయి. ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని కాలమ్స్ వచ్చేస్తే అందులో రెస్పెక్టివ్ డేటా కింద ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. ఓన్లీ నేను స్పెసిఫిక్ కాలమ్స్ చూడాలన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ద స్టార్ ఐ హ్యావ్ టు గివ్ ద స్పెసిఫిక్ కాలమ్ నేమ్. ఓకే. ఇంకా సెలెక్ట్ గురించి చాలా చెప్తాం, మనం వేర్ క్లాస్ యూస్ చేస్తాం, సెలెక్ట్ డేటా ఇదంతా కూడా సెపరేట్గా చెప్పుకుంటాం. ఇప్పుడు ఇంకా మనం డేటా డెఫినేషన్లోనే ఉన్నాం. ఓకేనా. దిస్ ఇస్ ద టేబుల్ క్రియేషన్. ఇలా క్రియేట్ అవుతుంది టేబుల్. ఓకే. సో క్రియేట్ అయిన టేబుల్ని మాడిఫై చేయాలంటే ఆల్టర్ చేయాలంటే మనం హ్యావ్ టు యూజ్ ద కమాండ్ ఆల్టర్. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, టేబుల్ నేమ్. కాలమ్ ను యాడ్ చేయాలంటే హ్యావ్ టు యూజ్ ద యాడ్ కాలమ్. మాడిఫై చేయాలంటే మాడిఫై కాలమ్ అని చెప్తాం అనమాట. ఓకే. యాడ్ కాలమ్. ఏం చేద్దాం, మొబైల్ నెంబర్ పెడతాం. మొబైల్ నెంబర్ దీని ఒక టైప్ అండి, బిగిన్ ఇద్దాం ఇది కూడా, మరి వేరే ఇచ్చిన పర్లేదు, బిగిన్. ఓకే. ఏం చేస్తాను ఇక్కడ ఇప్పటివరకు ఈ 3 ఉన్నాయి, నేను దానికి ఒకటి యాడ్ చేస్తాను అంటే ఆల్టర్ చేస్తాను. ఉన్న దానికి యాడ్ చేయడం ఇస్ నథింగ్ బట్ ఆల్టర్. ఇక్కడ మీరు చూసుకోవాలి రిజల్ట్. గ్రీన్ మీన్స్ సక్సెస్. ఓకే. న్యూ కాలం కూడా యాడెడ్. ఎప్పుడైతే నేను ఆల్టర్ చేసుకుంటే వెళ్ళి కొత్త కాలం యాడ్ చేస్తున్నానో ఎండ్ ఆఫ్ ద టేబుల్లోనే యాడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ లాస్ట్లోనే యాడ్ అవుతుంది, మిడిల్లో కాదు. ఇట్లా ఇదే ఆర్డర్లో వస్తుంది. సో ఇక్కడ ఏదైతే నేను క్రియేషన్ టైంలో ఆర్డర్ ఫాలో అవుతున్నానో ఆ సేమ్ ఆర్డర్లోనే నాకు టేబుల్స్ అన్ని ఐ మీన్ కాలమ్స్ అన్ని కూడా అదే ఆర్డర్లో డిస్ప్లే అవుతాయి. లేక నీకు నచ్చిన ఆర్డర్ కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసేటప్పుడు నువ్వు ఇచ్చుకోవచ్చు. ఏ కాలం కావాలో ఆ కాలం ఏ ఆర్డర్లో కావాలో నువ్వు ఇక్కడ ఏ ఆర్డర్లు ఇస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ద స్టార్ మనం ఇచ్చిన ఏ కాలం ఏ ఆర్డర్లు ఇస్తే అదే ఆర్డర్లో మనకి డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే. సో ఆల్టర్. సో లేదంటే మాడిఫై. ఇంక ఇది బిగ్గింట్ కాదు, నేను వేరికేర్ చేద్దాం అనుకున్నాను. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ రిఫ్రెష్ చేయండి, మీకు డేటా కనిపిస్తుంది. ఇక్కడ టేబుల్ స్టూడెంట్ ఇన్ఫో ఇక్కడ చూడండి, బిగ్గింట్ అని కనిపిస్తుంది కదా. సపోజ్ నేను ఇది బిగ్గింట్ కాదు వేరికేర్ చేద్దాం అనుకుంటున్నాను.
థింగ్ మోడిఫై ఆల్టర్ టేబుల్ నేమ్ మోడిఫై కాలం బిగిన్ కదా వేర్ కేర్ ఆఫ్ సంథింగ్ మొబైల్ నెంబర్ ఎంత ఉంటుంది 10 ఇద్దాం. ఓకే ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటెడ్ ఇక్కడ బిగిన్ టైం కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే నా ఇట్ విల్ బికమ్ వేర్ కేర్. ఇలా మనం కావాలనుకుంటే మోడిఫికేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే మోడిఫై అసలు నీకు సపోజ్ ఒక పర్టికులర్ కాలం అవసరం లేదు అనుకున్నప్పుడు కూడా మనం లాట్ మెనీ థింగ్స్ ఉన్నాయి మనకి ఆల్టర్లో కెన్ యూస్ డ్రాప్ కాలం నేమ్ అయితే సరిపోతుంది. డ్రాప్ అనమాట. డ్రాప్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఓన్లీ కాలం ని డిలీట్ చేయడానికి కూడా మనం డ్రాప్ యూస్ చేస్తాం. ఆల్టర్ డ్రాప్ ఇక్కడ యూస్ చేస్తే ఏమైనా కాలం యూస్ చేస్తే మొబైల్ నెంబర్ డిలీట్ అయిపోయింది. ఓకే మళ్ళీ ఇలా ఆల్టర్ చేసి యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది. సారీ దిస్ ఇస్ ద యాడ్, దిస్ ఇస్ ద ఆల్టర్ మోడిఫై. ఓకే దిస్ ఇస్ ఆఫ్ ద ఆల్టర్. ఓకే క్రియేట్ ఆల్టర్. ఓకే అండ్ ఆల్సో దిస్ కాలం డ్రాప్. అలాగే మనం టేబుల్ కూడా డ్రాప్ చేయొచ్చు. టేబుల్ డ్రాప్ చేయాలంటే డ్రాప్ టేబుల్ నేమో డ్రాప్ టేబుల్ నేమో చూద్దాం. చూడొచ్చు. సెలెక్ట్ చేసినప్పుడు టేబుల్ నేమ్ వచ్చింది. నో ఐఎమ్ డ్రాపింగ్ ద టేబుల్. సో టేబుల్ అంటే కంప్లీట్గా ఇట్స్ గాన్ పోయింది టేబుల్. ఓకే సో లేదు టేబుల్ గోడ్ బిగిన్స్ డాట్ బిగిన్ డజంట్ ఎగ్జిస్ట్. ఇంకా టేబుల్ అనేది మొత్తం డిలీట్ అయిపోయింది. ఓకే యాజ్ పార్ట్ ఆఫ్ ద మనం ఏం చేస్తున్నాం డిఎంఎల్లో మనకి క్రియేట్ ఆల్టర్ డ్రాప్ కమాండ్స్ యూస్ చేస్తాం. అంటే టేబుల్ డ్రాప్ చేయాలన్నా టేబుల్ అని పర్టికులర్ కాలమ్ని డిలీట్ చేయాలని డ్రాప్ చేయాలన్నా సరే మనం ఈ డ్రాప్ అనేది యూస్ చేస్తాం. దెన్ ద ట్రంకెట్ గురించి చెప్పాలి అంటే మీకు టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నాకు వచ్చింది. ఓకే ఓన్లీ టేబుల్ ఉంటుంది. టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే దానికి మనం ఫస్ట్ చూడాలంటే ఫస్ట్ మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకే దానికి మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ మనం చెప్పుకునేది. ఓకే ఇన్సర్ట్ ఇంటూ ఇక్కడ క్లిక్ చేసి కూడా మనం ఇన్సర్ట్ స్క్రిప్ట్ తెచ్చుకోవచ్చు. క్రియేట్ స్క్రిప్ట్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అంటే మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి. ఓకే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అండ్ ఏదైతే కాలమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ కాలమ్ నేమ్స్. ఓకే లేదు మనం రాసుకోవాలని సరే రాసుకోవచ్చు ఇందులో. ఓకే నేను ప్రతి కాలంలో డేటా ఇన్సర్ట్ చేస్తానంటే ఇక్కడ మనం ఇలా కాలమ్ నేమ్స్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ ద కంప్లీట్ థింగ్. ఓకే ఏమేమి ఉంది ఇందులో స్టూడెంట్ ఐడి నేమ్ ఈమెయిల్ ఐడి అంతే ఉన్నాయా? మొబైల్ నెంబర్ యాడ్ చేయలేదా? ఇక్కడ స్ట్రింగ్లో మనకి జావాలో స్ట్రింగ్ అయితే డబుల్ కోర్స్ ఇచ్చాము, ఇక్కడ సింగిల్ కోర్స్ ఇస్తాం స్ట్రింగ్ అని. ఓకేనా కన్ఫ్యూజ్ పడక. స్టూడెంట్ ఐడి ఇవ్వట్లేదు నేను ఇక్కడ ఏ కాలమ్స్కి అయితే వాల్యూ ఇస్తున్నానో ఆ కాలమ్స్ని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. స్టూడెంట్ ఐడి ఈమెయిల్ ఐడికి ఇస్తున్నాను. దిస్ ఇస్ స్టూడెంట్ ఐడి, ఇది ఈమెయిల్ ఐడి. సో నేను స్టూడెంట్ నేమ్కి ఈమెయిల్ ఐడికి వాల్యూస్ ఇస్తున్నాను. ఓకే స్టూడెంట్ ఐడి ఇవ్వట్లేదు. స్టూడెంట్ ఐడి ఇవ్వకుండా ఎలా ఇన్సర్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ మీకు ప్రైమరీకి చెప్పాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఎంటర్ అన్నప్పుడు కొత్త రో ఎలా అయితే క్రియేట్ అవుతుందో న్యూ ఇన్సర్ట్ చేసినప్పుడల్లా అదొక న్యూ ఐడిని జనరేట్ చేసి ఇస్తాను అనమాట. మీరు సెలెక్ట్ అనేది డేటాని చూడడానికి మీరు చూస్తే 1 అనేది నేను ఇవ్వలేదు బట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ వన్. ప్రైమరీకి అంటే యూనిక్గా ఉండడం కోసం ద ఆటో ఇంక్రిమెంట్ అంటే ఇట్ విల్ టేక్ ఇన్ కేర్ ఆఫ్ ద వాల్యూ అనమాట. అదే ఆటో ఇంక్రిమెంట్ చేసుకుంటా ఇన్సర్ట్ చేసుకుంటా వెళ్తుంది అనమాట వాల్యూ.
నో నీడ్ టు గివ్ ఎనీ వాల్యూ. నేనేం వాల్యూ పాస్ చేయట్లేదు. స్టూడెంట్ ఐడి ఇది ఇవి, ఓకే ఇది అవైలబుల్గా లేదు ఇది అని కాన్సెప్ట్ లేదు, యూనిక్గా ఇండివిజువల్ కోసం. ఓకే, కోడ్ బిగిన్ 1 2 3 ఇన్సెట్. ఓకే, ఇవి నేను మల్టిపుల్ వాల్యూస్ ఒకటే టైం ఇన్సర్ట్ చేయాలంటే జస్ట్ ఇది ఉంది కదా, ఇది కాపీ చేసుకుని కామా జస్ట్ వాల్యూస్ తర్వాత ఈ వాల్యూస్ ఓన్లీ వాల్యూస్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ 1 2 3 ఇచ్చేసాం కదా. మల్టిపుల్ రోస్ కూడా ఎట్ ఏ టైం కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా అంటే మల్టిపుల్ రోస్ అనేది ఒకేసారి ఇన్సర్ట్ అయ్యి. సో సెలెక్ట్ స్టార్ కనిపిస్తున్నాయా మీకు? ఇది చిన్నగా కనిపిస్తున్నాయా? లాస్ట్లో చెప్తారండి, కనిపించట్లేదు సార్, చిన్నగా ఉన్నాయి. ఓకే, ఇలా ఇవన్నీ కూడా డేటా ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా? ఇన్సెట్ డేటా అనేది ఇట్లా ఏ కాలంలో అయితే డేటా ఇన్సర్ట్ చేసానో ఆ కాలంలోనే. ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి లేకుండా కూడా డేటా ఇన్సర్ట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్ ఇస్ నాట్ నల్ కన్స్ట్రైంట్. డేటా అనేది ఇన్సర్ట్ అయింది, బట్ దీన్నే అదర్ వర్డ్స్ లో చెప్తాను చూడండి. ఇది వర్కౌట్ అయింది, బట్ దీన్నే నేను స్టూడెంట్ నేమ్ లేకుండా డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓన్లీ ఈమెయిల్ ఐడితోనే. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, ఫీల్డ్ స్టూడెంట్ నేమ్ డస్ నాట్ హ్యావ్ ద డిఫాల్ట్ వాల్యూ అని అడుగుతుంది. ఎందుకంటే దాని మనం డిఫాల్ట్ వాల్యూ ఏం పెట్టమని చెప్పట్లేదు, అది మ్యాండేటరీగా పాస్ చేయమని మీనింగ్ అనమాట. దాన్ని డిఫాల్ట్ వాల్యూ పెడితే సంథింగ్ వాల్యూ అనేది ఉండాలి అందులో. సో అందుకని ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఆప్షనల్ ఇచ్చాను కాబట్టి మీకు ఇది లేకపోయినా ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎలా చేసింది, ఇన్సర్ట్ అయింది. మీరు చూడొచ్చు, అది కూడా మీన్స్ నల్. మీరు చూస్తే నల్ వాల్యూ అనేది ఇన్సర్ట్ అయింది, ఎందుకంటే ఇది నల్లబుల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి. బట్ దీనికి నేను ఏం చెప్పాను, క్లియర్గా చెప్పాను ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసి నాట్ నల్ అంటే నల్ అవ్వకూడదు అని చెప్పాను, అందుకని అది అలౌ చేయట్లేదు. సో డేటాబేస్లో నేను ఎంట్రీ చేశానంటే ఈ ఫీల్డ్స్లో డేటా కన్ఫామ్గా ఉండాలి అన్నప్పుడు వాటిని నాట్ నల్ ఇస్తాను. లేకపోయినా పర్లేదు ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు అనే వాటిని నల్లబుల్. ఆఫ్ కోర్స్ డిఫాల్ట్ ఆల్ ఆర్ నల్లబుల్. లేదు నాట్ నల్ చేయాలంటే మటుకు మనం ఇట్లా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? సో మీరు ఏం చేస్తారంటే ఇలా డేటాబేస్ క్రియేట్ చేసి అందులో టేబుల్ క్రియేట్ చేసి మీరు ప్రాపర్గా ఇవ్వండి. ఇవన్నీ కూడా నేను 2 ఫీల్డ్స్ ఇచ్చాను, మీరు క్లియర్గా ఇవ్వండి. మనకి జావాలో ఇచ్చినట్టుగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ ఐడి, నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, జెండరు, కోర్సు, కంప్లీషన్ ఇయర్, కాలేజ్ నేము, మీ యొక్క సిటీ, అండ్ స్టూడెంట్ అండ్ స్టేటస్ కూడా ఇవ్వండి, యాక్టివ్ స్టేటస్, అది ఎప్పుడు జాయిన్ అయ్యాడు, జాయినింగ్ డేట్, ఇవన్నీ ఫీల్డ్స్ అన్ని కూడా ఇచ్చి డేటాని ఇన్సర్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 100 to 200 రోస్ ఇన్సర్ట్ చేయండి. అది కష్టమేం కాదు, ఇట్లనే మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే నేమ్స్ మార్చుకుంటే వెళ్ళండి అంతే. ఎందుకంటే రేపు మీకు సెలెక్ట్ చెప్తాను, సెలెక్ట్లో క్రైటీరియాకి మ్యాచ్ అవ్వాలంటే ఎస్తో స్టార్ట్ అయిన అన్ని కావాలి, లేదంటే స్టూడెంట్ ఐడి నాకు 50 నుంచి 100 వరకు ఉన్న వాళ్ళు కావాలి, లేదంటే స్టూడెంట్ ఐడి మార్క్స్ అని కూడా కొన్ని పెట్టుకోండి, లేదా డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్ కావాలి, డిపార్ట్మెంట్ లేదంటే బ్రాంచ్ అని కూడా యాడ్ చేయండి. ఓకే, మర్చిపోవద్దు. ఈ బ్రాంచ్ నాకు ఈ బ్రాంచ్లో ఉన్న స్టూడెంట్స్ కావాలి. ఓకే, లేదంటే ఇంత హై మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ కావాలి, లేదంటే మార్క్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడ బిట్వీన్ ఉన్న వాళ్ళు కావాలి, లేదంటే నేమ్స్ ఎస్ ఎండతో లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఈ బిట్వీన్ ఉన్న వాళ్ళు కావాలి. ఓకే, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియా ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యేలాగా డేటా రావాలంటే మీరు ప్రాపర్గా కొంతమంది స్టూడెంట్స్ డేటాని ప్రాపర్గా ఇన్సర్ట్ చేయండి. మీరు అప్పుడు ఈ క్రైటీరియాని మ్యాచ్ అయ్యి మీకు డేటా వస్తుంది. అప్పుడు నేను చెప్పే రేపు కమెంట్స్ అన్ని కూడా మీకు అర్థమవుతాయి. ఓకేనా, డేటాని ఇన్సర్ట్ చేసి రెడీ పెట్టుకుని ఉంచుకోండి. మీరు ప్రాపర్గా ప్రతి కాలం నేను చెప్పాను కదా, ప్రతి స్టూడెంట్ రిప్రజెంట్స్ ప్రతి కాలం పెట్టండి. మెయిన్గా నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, జెండరు, ఓకే, ఏజ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్, ఓకే, బ్రాంచ్, జాయినింగ్ డేట్, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పానా, అడ్రస్, నా హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్స్ కావాలి అది కూడా రిప్రజెంట్ చేయాలంటే, ఓకే, సిటీ ఆర్ ఏరియా సంథింగ్ రిప్రజెంట్ అయ్యేలాగా మొత్తం ఈ ఫీల్డ్స్ అన్ని పెట్టి టేబుల్ క్రియేట్ చేసి అందులో డేటా ఇన్సర్ట్ చేసి ఉంచండి. రేపు మీకు
సెలెక్ట్‌లో చాలా సెలెక్ట్ విత్ వేర్ క్లాస్ చెప్తాను మీకు. ఓకే. సో, అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడి వరకు క్లియరా? క్వెరీస్ మీకు ఇచ్చాను. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్ కాదు. టేబుల్స్ క్రియేట్ చేయండి. అందులో డేటా ఇన్సర్ట్ చేయండి. ప్రాపర్‌గా సమ్ మీనింగ్‌ఫుల్ ఇచ్చి లైక్ కాలమ్ నేమ్స్ అయి పెట్టి నేను చెప్పాను కదా! దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని ఇవ్వండి. ఇక్కడ అన్నీ మనం చెప్పలే మీరు క్లాస్ క్రియేట్ చేసారు సేమ్ అదే రిఫరెన్స్ కింద తీసుకొని క్రియేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీకు రేపొద్దున అంటే మీకు మోస్ట్‌లీ మీకు ఇంటర్వ్యూలోనే ఏదైనా సెలెక్ట్ క్వెరీస్ అడుగుతారు. ఆఫ్‌కోర్స్ ఇవి కూడా టేబుల్ క్రియేట్ సింటాక్స్, అప్డేట్ ఎలా చేస్తావు, ఆల్టర్ ఎలా చేస్తావు ఇవి కూడా అడుగుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ డిపార్ట్మెంట్‌లో ఈ పర్టిక్యులర్ ఇయర్‌లో ఎంతమంది స్టూడెంట్స్‌కి ఇన్ని మార్క్స్ వచ్చాయి తీసుకురండి అంటారు. ఓకే. లేదంటే ఈ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ సంబంధించి ఎవరు హైయెస్ట్ ఏజ్ ఉన్న పర్సన్ ఎవరు? లేదంటే హైయెస్ట్ మార్క్స్ ఉన్న పర్సన్ ఎవరు? లేదంటే హైదరాబాద్‌లో ఏ ఏ బ్రాంచెస్‌కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు? ఏ బ్రాంచ్ హైదరాబాద్ సిటీలో ఈచ్ బ్రాంచ్‌కి ఏ బ్రాంచ్‌కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు? గెట్ చేయండి. ఓకే. లేదు ఎంప్లాయీది ఒకటి మాక్సిమం సాలరీ గెలిచి ఎవరికి ఎక్కువ సాలరీ ఉంది? ఎవరికి తక్కువ సాలరీ ఉంది? ఓకే. ఇలా మనకి స్టూడెంట్స్‌కి ఎవరికి ఎక్కువ మార్క్స్, ఎవరికి తక్కువ మార్క్స్ ఉన్నాయి. ఇట్లా మనం కాలిక్యులేట్ చేయాలన్నా కూడా ఇవన్నీ కూడా ఇవే ఎక్కువ క్వెషన్స్ అడుగుతారు మీకు. సో, మనకి రేపు ఇన్ని క్రైటీరియాస్ అన్నీ మ్యాచ్ అయ్యేలాగా వేర్ క్లాస్‌లో ఏమేమి పాసిబిలిటీస్ వాడతాం ఇయన్నీ కూడా మీకు రేపు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. జాయింట్స్ కూడా మీకు రేపే కంప్లీట్ చేస్తాను. ఓకే. ఇవాళ మీరు దీని మీద బాగా ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినయన్నీ కూడా. ఓకే. సో దట్ మీకు ఫర్దర్‌గా ఈజీ అవుతుంది. ఓకేనా? ఓకే గైస్. ప్లీజ్ ఫాలో ద ఇన్‌స్ట్రక్షన్స్ ప్రాపర్‌లీ. ఓకేనా? Okay, guys. That's all for today. Thank you. See you tomorrow. Have a good day. Take care. Bye bye.